రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఈ సాగునీటి ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు సీఎం మరోసారి క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు. సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం 10:20 ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా పోలవరం బయలుదేరనున్నారు. అక్కడ ప్రాజెక్టు నిర్మాణ పనులను నేరుగా పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టు పనుల వేగం, నాణ్యత, గడువులపై సీఎం ప్రత్యేకంగా చర్చించనున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు పరిశీలన తర్వాత సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలతో కలిసి ప్రాజెక్టు స్థితిగతులపై సమగ్ర సమీక్ష జరుపుతారు. పోలవరం డ్యాం, స్పిల్వే, కాలువలు, నిర్వాసితుల పునరావాస పనులు తదితర అంశాలపై సీఎం ఫోకస్ పెట్టనున్నారు. సమీక్ష ముగిశాక మధ్యాహ్నం 3:30 సీఎం తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసి రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. ఈ పర్యటనతో ప్రాజెక్టు పనులకు మరింత ఊతం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని ప్రాంత అభివృద్ధి పనులకు మరింత వేగం పెంచింది. రాజధాని అమరావతి కోసం రెండో విడత భూ సమీకరణ ప్రక్రియను తుళ్లూరు మండలంలోని వడ్డమాను, అమరావతి మండలంలోని ఎండ్రాయి గ్రామాల్లో ప్రభుత్వం ఇవాళ్టి నుంచి ప్రారంభిస్తోంది. ఈ రెండు మండలాలలో 7 గ్రామాల రైతుల నుంచి 16,666.57 ఎకరాలు సమీకరిస్తుంది. అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా నగరం, స్మార్ట్ పరిశ్రమలు, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం ఈ భూములు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన సిఆర్డీఏ 57వ అథారిటీ సమావేశంలో భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి, అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాలలో ప్రభుత్వం ఇప్పుడు భూ సమీకరణ చేస్తోంది. రైతులకు స్థలాలు కేటాయించే లేఅవుట్ల అభివృద్ధికి అథారిటీ ఈసారి కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్లలో మొదట 2 వరుసలు రహదారులు, విద్యుత్ లైన్లు వేసి వీలైనంత త్వరగా రైతులకు స్థలాలు అప్పగిస్తుంది.
రెండో విడత భూ సమీకరణకు నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? లహరి, రాజధాని అమరావతి కోసం రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమవుతోంది. వడ్డమాను, అలాగే తుళ్లూరు మండలంలో ఉన్నటువంటి వడ్డమాను, అమరావతి మండలంలో ఉన్నటువంటి ఎండ్రాయి గ్రామాల్లో ప్రభుత్వం ఈ రెండో విడత భూ సమీకరణ ప్రక్రియను ఈ రోజు ప్రారంభిస్తా ఉంది. ఈ రెండు మండలాల్లో మొత్తం 7 గ్రామాల రైతుల నుంచి 16,666 ఎకరాలను సమీకరించబోతా ఉన్నారు. ఈ భూమికి సంబంధించి అంతర్జాతీయ విమానాశ్రయం, అలాగే క్రీడా సిటీ, స్మార్ట్ పరిశ్రమలు, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం ఈ భూములు తీసుకోబోతా ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి సిఆర్డిఏ 57వ అథారిటీ సమావేశంలో ఈ భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వటం జరిగింది. తుళ్లూరు మండలంలో ఉన్నటువంటి వడ్డమాను, హరిశ్చంద్రాపురం, పెదపరిమి, అలాగే అమరావతి మండలంలో ఉన్నటువంటి వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో ప్రభుత్వం ఈ భూ సమీకరణ చేస్తా ఉంది. రైతులకు సంబంధించినటువంటి స్థలాలు కేటాయించే లేఅవుట్ల అభివృద్ధికి అథారిటీ ఈసారి కీలక నిర్ణయం అయితే తీసుకుంది. లేఅవుట్ లో మొదట 2 వరుసల రహదారులు, విద్యుత్ లైన్లు వేసి వీలైనంత త్వరగా రైతులకు వారి ప్లాట్లను అప్పగించడం జరుగుతుంది. భూగర్భంలో డ్రైన్లు, త్రాగునీరు, అలాగే ఐటీసీ కేబుల్ వంటి వసతులన్నీ కూడా ప్లాట్ల కేటాయింపు తర్వాత కల్పించడం జరుగుతుంది. 2014-19 మధ్య తొలి విడతలో భూములు ఇచ్చినటువంటి రైతులకు స్థలాలు కేటాయించినటువంటి లేఅవుట్ లో మౌలిక వసతులన్నీ ఒకేసారి పూర్తి చేయాలని భావించడంతో రైతులకు వారి ప్లాట్ల అప్పగింత జాప్యం అవుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ రెండో విడతలో ప్రతి గ్రామానికి కూడా వేరువేరు నోటిఫికేషన్లు జారీ చేసి ఎక్కడికక్కడ విడివిడిగా ఈ ప్రక్రియ అయితే పూర్తి చేయబోతా ఉన్నారు. ఈ ప్రక్రియకి సంబంధించి, పోలింగ్ ప్రక్రియకు సంబంధించి గతంలో తొలి విడతలో ఏదైతే అనుసరించారో ఈ రెండో విడతలో కూడా అదే తరహా విధానాన్ని అమలు చేయబోతా ఉన్నారు. ఒకసారి మనం ఈ పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే భూ సమీకరణ పథకం 2025 రూల్స్ లో ఉన్నటువంటి సెక్షన్ 55(4) కింద కాంపిటేటివ్ అధికారి రెవెన్యూ గ్రామాల వారీగా పోలింగ్ ప్రకటన చేయబోతా ఉన్నారు. రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లను ఏపీ సిఆర్డిఏ చట్టం 2014లో సెక్షన్ 43(3) కింద ఇవ్వబోతా ఉన్నారు. సెక్షన్ 48(1)(50) ప్రకారం రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. పోలింగ్ ఏరియాలో నియమించే అధికారులు నోటిఫికేషన్ 1లో సూచించిన విధంగా 55(5) కింద అభ్యంతరాలను స్వీకరిస్తారు. సెక్షన్ 56(2) కింద భూములపై అభ్యంతరాలను తెలిపేందుకు 30 రోజుల పాటు అవకాశం కల్పించారు. ఆ తర్వాత రైతుల నుంచి సంక్రమించినటువంటి భూముల సరిహద్దులు, విస్తీర్ణాన్ని సర్వే చేయటం జరుగుతుంది. రైతులు ఇచ్చినటువంటి దరఖాస్తులను ఆమోదించిన తరువాత ప్లాట్లు తిరిగి ఇచ్చేందుకు గతంలో లాగా కాకుండా 1 టైం పాస్వర్డ్ ను వినియోగించబోతా ఉన్నారు. 2025 పోలింగ్ చట్టంలో సెక్షన్లు 44, 53కి అనుగుణంగా అభివృద్ధి అవసరాలకు 50% భూమిని కేటాయించనున్నారు. దీనిలో పార్కులు కావచ్చు, ఆట స్థలాలు, తోటల పెంపకం, ఓపెన్ స్పేస్ 10%, రోడ్లు, యుటిలిటీ సేవలకు 30%, సామాజిక సదుపాయాలకు 5%, గృహాలకు 5% కేటాయించబోతా ఉన్నారు. సెక్షన్ 57(2) ప్రకారం తుది నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం భూమి సిఆర్డిఏ పరమవుతోంది. సెక్షన్ 57(3) ప్రకారం రైతులకు ల్యాండ్ పూలింగ్ ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇస్తారు. దీనికి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ కూడా అవసరం ఉండదు. ఈ సర్టిఫికెట్ ను ఆన్లైన్ పద్ధతిలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే అసలు ధృవపత్రంగా గుర్తించడం జరుగుతుంది. పోలింగ్ ఏరియాలో జాయింట్ కలెక్టర్ నిర్ధారించినటువంటి అసైన్డ్ దేవాదాయ వక్ఫ్ భూములపై అభ్యంతరాలను 17 రోజుల్లో తెలపాల్సి ఉంటుంది. ఇక మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. ఈ రోజు 3 గ్రామాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇప్పటికే జారీ కూడా చేయటం జరిగింది. తుళ్లూరు మండలం వడ్డమాన్లో అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిసి మంత్రి నారాయణ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించడం జరుగుతుంది. ఉదయం 10 గంటలకు దొండపాడులో అక్కడ గ్రామ సభ జరుగుతుంది. ఆ గ్రామ సభలో కూడా ఈ నాయకులు పాల్గొంటారు. సాయంత్రం అయితే అమరావతి మండలం ఎండ్రాయిలో ఈ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించడం అయితే జరుగుతుంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.